Good morning, guys. Good morning to all. Second year everybody. మనము మన బిజినెస్ లా సబ్జెక్ట్ గురించి ఎస్టర్డే ఏం మాట్లాడుకున్నామంటే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. దేని గురించి అండి? బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ యొక్క భంగము అంటాం. ఏమంటామండి? కాంట్రాక్ట్ భంగము అని పిలుస్తాం. బ్రీచ్ అంటే భంగం ఏర్పడుట, భంగము అంటే ఆగిపోవుట అనే అర్థం. దాని గురించి నేను ప్రీవియస్ క్లాస్లో సేమ్ ఇవే సైడ్ హెడింగ్స్ రాసి ఇవే టాపిక్స్ రాసి వాటి గురించి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఓవరాల్ వ్యూ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ వ్యూ అనకూడదండి, జస్ట్ దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమే మీకు ఇవ్వడం జరిగింది. సో ఈరోజు నేను ఏం చెప్తానంటే కాంట్రాక్టు భంగమునకు, కాంట్రాక్టు భంగము అంటే కాంట్రాక్ట్ ఆగిపోవుటను లేదంటే కాంట్రాక్ట్ అనేది రద్దవడాన్ని మనం కాంట్రాక్ట్ భంగంగా పిలుస్తాం కదండి. మరి ఆ కాంట్రాక్ట్ యొక్క భంగమునకు నివారణ ఉపాయాలు ఏమిటి, నివారణ ఉపాయాలు ఏమిటో ఈ రోజున మనం మాట్లాడుకుందాం. అంటే కాంట్రాక్ట్ భంగముకు గురవడానికి, కాంట్రాక్ట్ భంగం కావడానికి గల నివారణ ఉపాయాలు ఏమిటో ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఒక్కొక్కటిగా నేను మీకు వన్ బై వన్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మొదటిగా కాంట్రాక్ట్ రద్దు అయినట్లయితే ఏంటండి, నేను ఎస్టర్డే మీకు చెప్పాను, చెప్పిన దాన్ని మరలా ఒక్కొక్కసారి కాంట్రాక్ట్ రద్దు చేయటం మాత్రం చెప్పి దాని గురించి సైడ్ హెడింగ్స్ ఎట్లా ఉంటాయి నాన్న, వీటి కింద ఇంకేమైనా సైడ్ హెడింగ్స్ ఉండినట్లయితే నేను మీకు చెప్తాను అని చెప్పడం జరిగింది. కాంట్రాక్ట్ యొక్క భంగముల గురించి ఒక క్వశ్చన్ మీకు వస్తుందండి. ఐదర్ ఇట్ మే బి షార్ట్ ఆన్సర్ ఆర్ ఎస్ఏ క్వశ్చన్. షార్ట్ క్వశ్చనే రావచ్చు లేదా ఎస్ఏ క్వశ్చన్గా కూడా మిమ్మల్ని అడిగే అవకాశం ఉంది. కాంట్రాక్ట్ భంగం అంటే ఏమిటి, లేదంటే కాంట్రాక్ట్ భంగపాటు అంటే ఏమిటి, దాని గురించి నేను ఈ రోజున చెప్తాను, మీరు ఆలోచించండి. ఏమిటంటే కాంట్రాక్ట్ భంగములకు సంబంధించి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాంట్రాక్ట్ భంగం అంటే ఏమిటో మనం ఎక్స్ట్రా మాట్లాడుకున్నాం కాబట్టి దాని గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను లేదంటే గుర్తు చేస్తాను. అదేమిటంటే కాంట్రాక్ట్ కుదుర్చుకున్నటువంటి తేదీ నుంచి కాంట్రాక్ట్ ముగించబడినటువంటి తేదీ వరకు ఈ లోపున ఒక వ్యక్తి అంటే ఏ అనేటువంటి వ్యక్తి అయినా అవ్వచ్చు, లేదంటే బి అనేటువంటి వ్యక్తి అయినా అవ్వచ్చు, ఎక్స్ అనేటువంటి వ్యక్తి అయినా అవ్వచ్చు, వై అనేటువంటి వ్యక్తి అయినా అవ్వచ్చు. ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ వ్యక్తిని మరొక వ్యక్తితో అంటున్నాడు ఏమనంటే, ఈ కాంట్రాక్ట్ను ముందుకు కొనసాగించుట లేదంటే ఈ కాంట్రాక్ట్ను నిర్వర్తించుట నాకు సాధ్యం కాదు, అందుకు గాను నేను కాంట్రాక్ట్ రద్దును కోరుకుంటున్నానని అతనికి తెలియపరచడం జరుగుతుంది. ఇతను అతనికి తెలియపరిచినటువంటి నిర్ణయం మేరకు కాంట్రాక్ట్ అనేది రద్దు అవుతుంది. కాంట్రాక్ట్ను రద్దు చేసినందుకు గాను ఈ ఏ అనేటువంటి వ్యక్తి బి అనేటువంటి వ్యక్తికి కొంత అమౌంట్ను ఇవ్వాల్సి ఉంటుంది, కొంత అమౌంట్ను అతనికి చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లించాల్సినటువంటి అమౌంట్ను, ఇలా ఇవ్వాల్సినటువంటి అమౌంట్ను ఏమని పిలుస్తారు అని ఆలోచన చేస్తే కనుక పరిహారముగా భావించవచ్చు. ఎందుకు పరిహారం చెల్లించాలి అంటే కాంట్రాక్ట్ కుదుర్చుకోబడినటువంటి ఇద్దరు వ్యక్తుల్లో లేదంటే ఇద్దరు పార్టీల్లో ఒక్కరు మాత్రమే కాంట్రాక్ట్ను నిరాకరిస్తున్నారు, ఒక్కరు మాత్రమే రద్దు చేయడానికి ఆసక్తిని కలిగి ఉన్నారు, ఒక్కరి మాత్రమే రద్దు కలిగి చేయడానికి లేదా కాంట్రాక్ట్ను రద్దు చేయడానికి తన యొక్క ఒపీనియన్ తెలియపరుస్తున్నాడు, తన ఉద్దేశం బయటపెడుతున్నాడు. యువతర వ్యక్తికి ఆ యొక్క ఆలోచన ఉందా లేదా అనే దాన్ని బట్టి తదుపరి నిర్ణయం ఉంటుంది. ఇతను ఏ సమయంలో అయితే ఇతనికి
అమౌంట్ ఇవ్వబోతున్నాడో, ఇది ఏ సమయంలో అయితే ఇతనికి రద్దు చేయడానికి ఇతని యొక్క ఒపీనియన్ను, ఉద్దేశం తెలియపరిచాడో, తినకి ఇటు ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తికి, అంటే బి అనేటువంటి వ్యక్తికి తన రద్దు కోరుకోవట్లేదు కాబట్టి తనకు సమానమైనటువంటి నష్టపరిహారమును లేదంటే అమౌంట్ను ఈ ఏ అనేటువంటి వ్యక్తి బి అనేటువంటి వ్యక్తికి చెల్లించాలి. అలా చెల్లించినటువంటి పక్షంలో కాంట్రాక్ట్ అనేది రద్దుకు గురవుతుంది. కాంట్రాక్ట్ రద్దుకు గురైంది అంటే భంగపాటుకు గురైంది అని అర్థం, అంటే భంగం కలిగింది అని అర్థం. సో దానికి సంబంధించిన నివారణ ఉపాయాలు ఏంటి, దానిని ఏ విధంగా నివారించవచ్చు, ఏదేని కాంట్రాక్ట్ యొక్క భంగమును ఏ విధముగా నివారణ చేయవచ్చు అంటే కాంట్రాక్ట్ను రద్దు చేయవచ్చు. మొట్టమొదటిది అయితే ఏ అనుకోండి, ఒకటి అనుకోండి. ఏ ప్రకారం కాంట్రాక్ట్ను రద్దు చేయవచ్చు. కాంట్రాక్ట్ను రద్దు చేసినట్లయితే మరి ప్రతిఫలమును అడుగుతారు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటి వ్యక్తి ఉన్నాడండి, ఏ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, ఏ ఉన్నాడు, బి ఉన్నాడు. ఇతను ఏ అనేటువంటి వ్యక్తి రద్దును కోరుకున్నాడు, దానికి సమానంగా బికి కొంత నష్టపరిహారము చెల్లిస్తున్నాడు. చెల్లించేటువంటి కార్యక్రమంలో ఏం జరుగుతుందంటే ఆ నష్టపరిహారమును వీళ్ళిద్దరి మధ్య కుదర్చబడిన కాంట్రాక్ట్ రద్దు అవుతుంది. అలా రద్దయింది కాబట్టి దానికి బదులు కొంత పరిహారము ఏ బికి చెల్లిస్తున్నాడు. అయితే ఆ నష్టపరిహారం ఏ విధంగా ఉంటుంది, ఇక చూడండి. కాంట్రాక్ట్ రద్దు అయిపోతుంది. మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే కాంట్రాక్ట్ రద్దు చేయుట. కాంట్రాక్ట్ను రద్దు చేయనప్పుడు ఏ అనేటువంటి వ్యక్తి బి అనేటువంటి వ్యక్తికి నష్టపరిహారం చెల్లిస్తాడు. దట్ వాజ్ ఓవర్, అంతటితో అయిపోతుంది. కాంట్రాక్ట్ రద్దు అయిపోతుంది. కాంట్రాక్ట్ రద్దు అయిందంటే అర్థం ఏమిటి, కాంట్రాక్ట్ భంగానికి గురి అయిందని అర్థం. అంటే కాంట్రాక్ట్ భంగమునకు గురి అయిందని అర్థము. ఏమండి, కాంట్రాక్ట్ రద్దు చేయడంలో కాంట్రాక్ట్ భంగమునకు గురి అయింది అని అర్థం. ఓకేనండి, కాంట్రాక్ట్ భంగం చేయబడింది, అలా అయిపోయింది. రెండోది చూసుకున్నట్లయితే ఎప్పుడైతే కాంట్రాక్ట్ రద్దు అయిందో అది కాంట్రాక్ట్ భంగానికి గురైందని అర్థమండి. అది అంతటితో అయిపోతుంది. రద్దుకు సంబంధించి ఏమైనా కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నారు కాబట్టి ఏమైనా నష్టపరిహారాలు ఉంటే చెల్లించాల్సి ఉంటుంది. ఒప్పందం ప్రకారం చెల్లించేస్తారు. దట్ వాజ్ ఓవర్. మొదటిది అయిపోయింది. రెండోది చూడండి, నష్టపరిహారానికి దావా వేట. ఇదిగోండి, ఈ ఏ అనేటువంటి వ్యక్తి తన ప్రతిపాదనను, తన ఉద్దేశాన్ని తెలియపరచడం ఎలా, ఈ కాంట్రాక్ట్ను నిర్వహించుట, ఈ కాంట్రాక్ట్ను ముందుకు కొనసాగించుట, ఈ కాంట్రాక్ట్ను ముగించుట నాకు సాధ్యం కాదు. కొన్ని వ్యక్తిగత కారణాల చేత నేను కాంట్రాక్ట్ను విరమించుకుంటున్నాను, కాంట్రాక్ట్ నుంచి నేను తప్పుకుంటున్నానని తెలియపరచడం జరుగుతుంది. సో అలా తెలియపరిచేటువంటి సందర్భాల్లో, లేదంటే అలా తెలియపరిచిన ఉద్దేశంలో ఈ బి అనేటువంటి వ్యక్తి ఈ ఏ అనేటువంటి వ్యక్తిని అడుగుతాడు. ఏమనంటే కాంట్రాక్ట్ని నీవు రద్దుపరుస్తున్నావు కాబట్టి, కాంట్రాక్ట్ను నీవు విరమించుకుంటున్నావు కాబట్టి ఆ రద్దుకు, కాంట్రాక్ట్ను రద్దుపరిచే ఉద్దేశం నీకు ఉంది కాబట్టి కొంత నష్టపరిహారం కోసం ఇతను కోర్టులో దావా వేయడం జరుగుతుంది. రెండో పాయింట్, నష్టపరిహారానికి దావా వేయుట, నష్టపరిహారానికి సంబంధించి కోర్టుని ఆశ్రయించుట. కాంట్రాక్ట్ విరమించుకుందామని నీవు చెప్పావు కాబట్టి ఏ అనేటువంటి వ్యక్తి బి అంటున్నాడు ఏతో, కాంట్రాక్ట్ను విరమించుకుందామని చెప్పి నీవు చెప్పావు కాబట్టి దానికి ప్రతీకగా నాకు కొంత నష్టపరిహారంను చెల్లించు అని కోర్టులో దావా వేయడం జరిగింది. మరి ఆ నష్టపరిహారం ఏ రకాలుగా ఉంది చూద్దాం. రెండో పాయింట్ చూడండి. నష్టపరిహారానికి దావా వేయుట అంటే కోర్టులో కేసు వేయుట. ఆ నష్టపరిహారం ఏ విధంగా ఉంటాయి? ఒకటి, సాధారణ నష్టపరిహారము. సాధారణ నష్టపరిహారం.
మొట్టమొదటిది సాధారణ నష్టపరిహారం, రెండవది ప్రత్యేక నష్టపరిహారం, ప్రత్యేక నష్టపరిహారం, మూడవది కక్షతో కూడుకున్న నష్టపరిహారం, కక్షతో కూడుకున్న నష్టపరిహారం, నాలుగవది నామమాత్రపు నష్టపరిహారం. ఆ నష్టపరిహారం సింపుల్ అండి, సింపుల్. మీరేమీ విపరీతంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిగా బి అనేటువంటి వ్యక్తిని తెలియపరచడం ఏమనంటే ఈ కాంట్రాక్ట్ నుంచి నేను విరమించుకుంటున్నానని తెలియపరచాడు. ఓకే, నీ ఉద్దేశం విరమించుకుంటున్నావు. ఓకే, మరి ఇంతకాలం నేను చేసినటువంటి పనికి గాను నాకు ప్రతిఫలం ఏమిటి? ఒకటి. రెండవది, మిగిలి ఉన్నటువంటి కాంట్రాక్ట్కి సంబంధించి నాకు నష్టపరిహారాన్ని ఇచ్చే, ఏదైతే మీరు పని మిగిలిందో దానికి సంబంధించి నాకు నష్టపరిహారాన్ని చెల్లించు అన్నాడు. అది రెండో పాయింట్. నష్టపరిహారానికి దావా వేయటం, వాళ్ళని ఏ నుంచి నాకు నష్టపరిహారం రావాలి కాబట్టి దానికి సంబంధించి నేను కోర్టుని ఆశ్రయించాను, కోర్టులో దావా వేశాను. అయితే ఆ నష్టపరిహారాలు ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని రకాలు అన్నది ఇక్కడ రెండు పాయింట్లు తెలియజేస్తున్నాను వినండి. సాధారణ నష్టపరిహారం అంట మొదటిది. సాధారణ నష్టపరిహారం అంట మొట్టమొదటి. సాధారణ నష్టపరిహారం అంటే ఏమిటంటే కాంట్రాక్ట్ కుదుర్చుకున్నటువంటి ఒప్పందము ప్రకారము ఆ ఒప్పందంలో లిఖించబడినటువంటి లేదా రాయబడినటువంటి నిబంధనల ప్రకారము ఏ అనేటువంటి వ్యక్తి బి అనేటువంటి వ్యక్తికి ఎంతైతే నష్టపరిహారము చెల్లించాలో అంత మొత్తమును చెల్లించుటను సాధారణ నష్టపరిహారము అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 రూపాయలకు సంబంధించి ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. ఎంతండి? 50,000 రూపాయలకు సంబంధించి ఒక సాధారణ కాంట్రాక్ట్ని కుదుర్చుకున్నారు. ఇతను విరమించుకుంటున్నాడు కాబట్టి 30,000 రూపాయలకు సంబంధించి వర్క్ కంప్లీట్ అయింది. 30,000 రూపాయలకు సంబంధించి వర్క్ కంప్లీట్ అయింది. ఇంకెంత చెల్లించాలండి? 20,000 రూపాయలు చెల్లించాలి. ఆ 20,000 రూపాయలను సాధారణ పద్ధతిలో తన యొక్క కాంట్రాక్ట్ యొక్క నిబంధనలు ఇవ్వబడి బీకు చెల్లించడాన్ని ఏమని అంటారంటే సాధారణ నష్టపరిహారం అంటారు. అంతే కదండి. ఈ 50,000 రూపాయలు విలువ చేసేటువంటి సేవను ఎవరు పొందారు? ఏ అనేటువంటి వ్యక్తి పొందాడు. మరి ఇక్కడ 20,000 రూపాయలు చెల్లించాల్సినటువంటి బాకీ ఎవరున్నారు? ఎవరికి? ఏ అనేటువంటి వ్యక్తికి. ఏ అనేటువంటి వ్యక్తి బి అనేటువంటి వ్యక్తికి పరిహారమును చెల్లించాలి. అప్పుడు మాత్రమే ఆ కాంట్రాక్ట్ క్లోజ్ అవుతుంది. అప్పుడు మాత్రమే ఆ కాంట్రాక్ట్ రద్దు చేయబడుతుంది. రద్దు చేయబడినటువంటి సందర్భాల్లో భంగపాటుకు గురవుతుంది. సో దీనిని మనం ఏమని పిలుస్తామంటే సాధారణ నష్టపరిహారం అంటాం. ఏమని అంటామండి? సాధారణ నష్టపరిహారం అంటాం. అది మొట్టమొదటి సాధారణ నష్టపరిహారం అని పిలవడం. రెండవది ప్రత్యేక నష్టపరిహారం. ప్రత్యేక నష్టపరిహారం అంటే ఏం లేదండి, ప్రత్యేక పరిస్థితుల వల్ల ఏర్పడినటువంటి నష్టపరిహారం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. ఒక ప్యాసింజర్ ట్రైన్ టికెట్ తీసుకుని ట్రైన్ ఎక్కాడు. ఒక ప్యాసింజర్ ట్రైన్ టికెట్ తీసుకుని ట్రైన్ ఎక్కాడు. అంటే ట్రైన్ టికెట్ తీసుకోవడం ద్వారా టీసీకి ఆ డిపార్ట్మెంట్కి ఇతనికి పరోక్షంగా ఒప్పందం కుదర్చబడింది. ఎందుకంటే ట్రైన్ టికెట్ కొనుక్కున్నాడు కాబట్టి. అదేవిధంగా హీ వాజ్ ఎ టైలర్ అనుకోండి. అతను ఆ ప్యాసింజర్ ఎవరు? టైలర్. అతను తన యొక్క కుట్టు మిషన్ను, తన వద్ద ఉన్నటువంటి క్లాత్ను ఎక్కడ కమోడిటీస్ భోగి ఉంటుంది కదండి, అంటే వస్తు సామాగ్రిని పెట్టుకునేటువంటి భోగి ఉంటుంది కదండి, అందులో భద్రపరిచాడు. ఇతను ప్రయాణం కొనసాగిస్తున్నాడు. అన్ఫార్చునేట్లీ ట్రైన్ క్రాసింగ్ వల్ల ఇతను ముందుగానే గమ్యమునికి చేరుకున్నాడు. లేదంటే వేరే ఉదాహరణ చెప్తాను వినండి. ఇతను మామూలు బస్సు ప్రయాణం చేశాడు. బస్సు ప్రయాణం చేసి అతని వద్ద ఉన్నటువంటి కుట్టు మిషన్ను, క్లాత్ను ట్రైన్లో కమోడిటీ భోగిలు ఇవ్వడం జరిగింది. దానికి టికెట్ తీసుకున్నాడు.
అంటే రైల్వే సిబ్బంది ఏం చేయాలి? ఇతను అనుకున్నటువంటి సందర్భానికి తన యొక్క కుట్టు మిషన్ను క్లాత్ను చేర్చాలి. ఇతను ముందుగానే గమ్యాన్ని చేరుకున్నాడు, బస్ ద్వారా లేదా సమాంతర వెహికల్ ద్వారా. ముందుగానే గమ్యానికి చేరుకున్న తర్వాత ఇతని యొక్క కుట్టు మిషన్ మరియు ఆ కుట్టు సామాగ్రి అండ్ క్లాత్ చేరలేదు. అప్పుడు ఇతను కోర్టును ఆశ్రయించాడు. ఇదిగోండి, నేను పలానా సమయానికి నేను అక్కడ చేరుకోవాలి, చేరుకుని అక్కడ నేను వర్క్ చేయాలి, వర్క్ చేసినందుకు గాను పలానా సొమ్ము నేను పొందుకుంటాను ప్రతిఫలముగా. వీళ్ళు ఏం చేశారంటే రైల్వే సిబ్బంది, నేను చేరుకున్న 2 రోజులకు అంటే నేను చేరుకున్న సమయానికి కాకుండా తర్వాత ఆలస్యంగా నా యొక్క వస్తు సామాగ్రిని మరియు కుట్టు మిషన్ని వీరు ఇచ్చారు. అందుకు నేను ఒక 2,000 రూపాయలని నష్టపోయాను. ఏంటండి? ఒక 2,000 రూపాయలు నాకు లాస్ వచ్చింది. సో లాస్ వచ్చింది కాబట్టి ఆ రైల్వే సిబ్బందియే, రైల్వే వాళ్ళే నాకు ఆ లాస్ను పూర్తి చేయాలి. లేదంటే ఆ రైల్వే సిబ్బందియే నాకు వెనక్కి తిరిగి చెల్లించాలని చెప్పి కోర్టులో దావా వేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే దాన్ని చెల్లించాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంటుంది? రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళపైనే ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ప్రత్యేక పరిస్థితుల వల్ల కలిగేటువంటి నష్టపరిహారము. అంటే అనుకోని విధంగా ఏర్పడినటువంటి పరిస్థితుల వల్ల ఉన్నటువంటి లేదంటే కలిగినటువంటి నష్టపరిహారం మనం ఏమని పిలుస్తామంటే ప్రత్యేక నష్టపరిహారం, లేదంటే ప్రత్యేక పరిస్థితుల వల్ల ఏర్పడినటువంటి నష్టపరిహారము అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? రైట్. రెండవది అయిపోయింది, ప్రత్యేక నష్టపరిహారము విధించబడింది. మూడవది కక్షతో కూడుకున్న నష్టపరిహారం. ఇదేమి నష్టపరిహారం అండి అని మీరు అనొచ్చు. కక్షతో కూడుకున్న నష్టపరిహారం అంటే ఏమిటండి? మీరు ఆలోచన చేయండి ఒకసారి. ఈ మధ్యకాలంలో ఎక్కడ మీరు న్యూస్లో కానీ టీవీ షోస్లో కానీ చూస్తుంటారు, న్యూస్ పేపర్స్లో కానీ. ఏమిటో చెప్పమంటారా? కక్షతో కూడుకున్నటువంటి నష్టపరిహారము ఎవరికి చెందింది అంటే భార్యాభర్తలకు చెందినది. ఏమండి? భార్యాభర్తలకు చెందినది. డివోర్స్ తీసుకోవడం అంటే విడాకులు తీసుకోవడం భార్యకి ఇష్టం లేదు, కానీ భర్త ఆ సంబంధం, భార్యాభర్తల సంబంధం నుంచి వేరుపడాలని అనుకుంటున్నాడు. అందుకు గాను భార్యకు అతను ఏం ఆఫర్ చేశాడంటే, నీవు నన్ను విడిచిపెట్టినందుకు గాను కొంత సొమ్మును, కొంత అమౌంట్ని నేను నీకు ఇస్తాను. అంటే మిక్కిలి జీవితాన్ని నీవు జీవించడానికి నీకు ఒక భరోసాగా నేను నీకు కొంత అమౌంట్ ఇస్తాను. దాని గురించి చెప్పాలంటే సినిమా స్టార్స్ ఎంతమంది ఉన్నారండి, ఎన్ని ఉదాహరణలు చెప్పచ్చు. చాలామంది మనం న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం. ఎక్కువగా మనం వేరే స్టేట్స్లోనూ వేరే దేశాల్లోనూ చూస్తూ ఉంటాం. మన తెలుగువారు అటువంటి చేసిన వారు ఎవరు లేరనుకోండి. అంటే బయట వాళ్ళు చాలామంది చేశారు. దానికి కానీ కొంత అమౌంట్ కూడా చెల్లించుకున్నారు. కొన్ని 100 కోట్లే, రూపాయి 2 రూపాయలు కాదండి, కొన్ని 100 కోట్ల రూపాయలని నష్టపరిహారంగా చెల్లించుకున్నటువంటి సినిమా స్టార్స్ కూడా ఉన్నారు. రీసెంట్గా కూడా ఒక ఆయన మనం చూసాం. ద బిగ్గెస్ట్ సెలబ్రిటీ ఇన్ బాలీవుడ్. వాజ్ ఏ బిగ్గెస్ట్ సెలబ్రిటీ ఇన్ బాలీవుడ్. ఆయన కూడా ఒక ఒప్పందం, పలానా అమౌంట్ను తన భార్యకు చెల్లించి ఆ భార్యాభర్తల సంబంధం నుంచి అతను వైదొలుగుతున్నాడు. అంటే ఇక్కడ భర్తే నిర్ణయం తీసుకున్నాడు ముందుగా, నేను ఈ సంబంధం నుంచి విడిపోతున్నాను, ఈ భార్యాభర్తల రిలేషన్ నుంచి నేను విడిపోతున్నాను. విడిపోయినందుకు గాను ఈ భర్త భార్యకు కొంత చెల్లించాలి కాబట్టి తన నష్టపరిహారం చెల్లిస్తాడు. కానీ అనుకోని పరిస్థితుల వల్ల చెల్లించలేని పక్షాన ఈ భార్య పొజిషన్ ఉన్నటువంటి స్త్రీ కోర్టును ఆశ్రయిస్తే ఎంతైతే అమౌంట్ చెల్లించాలని ఒప్పందంలో కుదుర్చుకున్నారో అంతే అమౌంట్ను ఎంత మాత్రం తగ్గించకుండా ఇతనికి ఇచ్చేయాలి. ఎందుకంటే ఇది విలువలతో కూడుకున్నటువంటి ఒప్పందము, తన యొక్క వ్యక్తిగత గౌరవానికి సంబంధించినటువంటి ఒప్పందము.
తన యొక్క విలువలకు సంబంధించినటువంటి ఒప్పందం. అందుచేత ఇందులో తగ్గించడానికి అవకాశం అనేది ఉండదు. అందుని బట్టి దీన్ని ఏమని పిలుస్తారంటే కక్షతో కూడుకున్నటువంటి ఒప్పందం, లేదంటే కక్షతో కూడుకున్నటువంటి నష్టపరిహారం అని పిలుస్తారు. అర్థమైందమ్మా? కక్షతో కూడుకున్నటువంటి నష్టపరిహారం. తర్వాతగా చూస్తున్నట్లయితే నామమాత్రపు నష్టపరిహారము. ఏమండి? నామమాత్రపు నష్టపరిహారము అంటే ఒక ఇద్దరు సభ్యుల మధ్య, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఒప్పందం కుదర్చబడింది. ఒక వ్యక్తి మరొక వ్యక్తి వద్దకు వచ్చి, నేను ఈ యొక్క కాంట్రాక్ట్ నుంచి బయలుదేరుతున్నాను, దానికి గాను నీకు కొంత అమౌంట్ నేను నీకు తిరిగి చెల్లిస్తాను అని అన్నాను. ఆ అమౌంట్ ఎంత అయితే ఉందో ఆ అమౌంట్ను సంబంధించి కొంచెం అటు ఇటుగా నా చెల్లించే, అంటే ఆ అమౌంట్ కుదుర్చుకున్న అమౌంట్ పెద్ద అమౌంట్ ఏం కాదండి. అంత మాత్రమే కాదు, ఈ కాంట్రాక్ట్ నుంచి వద్దనుకున్న వ్యక్తి కాకుండా ఆపోజిట్లో ఉన్నటువంటి వ్యక్తి పెద్ద నష్టం కూడా అతనికి కలగలేదు, పెద్ద నష్టం కూడా అతను పొందుకోలేదు. అందుకు గాను ఈ వ్యక్తి ఆ వ్యక్తికి భారీ మొత్తంలో చెల్లించాల్సిన అవసరమేమీ లేదండి. ఎందుకంటే నష్టపరిహారము అంతంత మాత్రం ఉంది కాబట్టి ఇతని యొక్క చెల్లించేటువంటి, లేదంటే ఇచ్చేటువంటి పరిహాసము, లేదంటే చెల్లించేటువంటి అమౌంట్ కూడా నామమాత్రం ఉంటే చాలండి. అంటే దానికి ట్యాలీ, ఇంచుమించుగా ట్యాలీ అయితే చాలండి. అంతేగాని ఎక్కువ మొత్తం లేదంటే అధిక మొత్తంలో ఇచ్చేటువంటి సందర్భం, ఆలోచన ఏమి చేయనవసరం లేదండి. అది దాన్ని ఏమని పిలుస్తారంటే నామమాత్రపు నష్టపరిహారం అని పిలుస్తారు. ఇవి ఎందరో రకాలండి. నష్టపరిహారానికి దావా వేయిట్లో ఉన్నటువంటి రకాలు 4 రకాలు. ఏంటవి? సాధారణ నష్టపరిహారము, ప్రత్యేక నష్టపరిహారము, కక్షతో కూడుకున్న నష్టపరిహారము, నామమాత్రపు నష్టపరిహారం. మరి 3వ పాయింట్ ఏమిటి? లేదంటే సి, నష్టపరిహారము యోగ్యతను బట్టి నష్టపరిహారంకు దావా వేయుట. యోగ్యతను బట్టి నష్టపరిహారమునకు దావా వేయుట. ఎక్కడ? కోర్టులో. యోగ్యత అంటే ఏమిటండి? కలిగి ఉంట. యోగ్యత అంటే ఏమిటండి? కలిగి ఉంట. అంటే ఏమిటి? కాంట్రాక్ట్ యొక్క, లేదంటే ఈ నష్టపరిహారం యొక్క ఉద్దేశం ఏమిటి అని ఆలోచన చేస్తే, ఒక ఇద్దరు వ్యక్తులు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. ఎవరండి? ఒక ఇద్దరు వ్యక్తులు కాంట్రాక్ట్ను కుదుర్చుకోవడం జరిగింది. సో వారి యొక్క అభిప్రాయం ప్రకారం కాంట్రాక్ట్ను కుదుర్చుకున్నారు, కొద్ది కాలం నిర్వహించారు. కొద్ది కాలం నిర్వహించిన తర్వాత అనుకోని పరిస్థితులకు మూలంగా, లేదంటే అనుకోని పరిస్థితుల కారణంగా ఆ కాంట్రాక్ట్ నుంచి ఒక వ్యక్తి వైదొలగడానికి నిశ్చయించుకున్నాడు, లేదంటే విరమించుకోవడానికి నిర్ణయించుకున్నాడు. సో ఆ విరమించుకోబడేటువంటి వ్యక్తి తెలియపరుస్తుంది ఏమంటే, ఈ యొక్క కాంట్రాక్ట్ నుంచి నేను విరమించుకున్నందుకు గాను దానికి ప్రతీకగా, దానికి ప్రతిఫలముగా నీకు కొంత అమౌంట్ నేను చెల్లిస్తాను. ఏమిటండి? దానికి సంబంధించి కొంత అమౌంట్ నేను మీకు చెల్లిస్తాను అని చెప్పడం జరిగింది. అయితే ఆ నష్టపరిహారం ఏ విధంగా ఉండాలన్నది కొన్ని మినహాయింపులు ఉన్నాయి, కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏమిటా మినహాయింపులు, ఏమిటా లక్షణాలు అంటే, ఆ చెల్లించేటువంటి నష్టపరిహారము న్యాయ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. మొదటిది, న్యాయం యొక్క నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. మొదటిది. రెండవది, న్యాయశాస్త్ర కట్టడలకు లోబడి ఉండాలి. రెండవది, మనం ఏదైతే కాంట్రాక్ట్ కుదుర్చుకున్నామో ఆ కాంట్రాక్ట్ తగినట్టుగానే ఉండాలి నష్టపరిహారం. అది మూడవది. అర్థమవుతుందా నాన్న? మనం ఏవైతే నష్టపరిహారము నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నీవు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావో ఆ నష్టపరిహారము ఏం చేయాలండి? చెల్లించడానికి, లేదంటే ఇవ్వడానికి, లేదంటే పొందుకోవడానికి మనం ఏమైతే కాంట్రాక్ట్లు కుదుర్చుకున్నామో దానికి తగినట్లుగానే ఉండాలి. ఒకటి. ఆ నష్టపరిహారం ఏవైతే నువ్వు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నావో ఆ నష్టపరిహారం పొందుకోవడం ద్వారా సమాజంలో నాకు ఉన్నటువంటి గౌరవం కానీ, విలువ కానీ తగ్గిపోకూడదు. ఇలా కొన్ని నియమ నిబంధనలకు లోబడి నష్టపరిహారము ఫలానా వ్యక్తి మరొకరికి చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు. అయితే యోగ్యతను బట్టి నష్టపరిహారం ఏమిటి? ఇతను
ఇతను ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఒక 200 crore ఆస్తిని కలిగి ఉన్నాడు. 200 కోట్ల విలువ చేసే ఆస్తిని కలిగి ఉన్నాడు. ఆ ఆస్తిని కలిగి ఉన్నటువంటి వ్యక్తితో మరొక వ్యక్తి కాంట్రాక్ట్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ ఒప్పందం దేనికండి? ఒక 50 కోట్లకు సంబంధించి, ఒక 50 CR అనుకుంది, అంటే 50 కోట్లు అనుకుంది. 50 కోట్లకు సంబంధించి కాంట్రాక్ట్ని కుదుర్చుకున్నాడు, ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఓకే. అయితే ఆ కుదుర్చబడినటువంటి వ్యక్తి, అంటే ఎవరితో అయితే అగ్రిమెంట్ కుదుర్చుకున్నారో ఈ పొజిషన్లో, యజమాని పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి ఆ కాంట్రాక్ట్ను నేను విరమించుకుంటున్నాను అని చెప్పాడు. అందుకు గాను అవతల పార్టీ గల వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఓకే ఫైన్, దానికి గాను నాకు కొంత నష్టపరిహారం చెల్లించమని అంటున్నాను. దానికి గాను కొంత నష్టపరిహారం చెల్లించమంటే ఇది కొంచెం యోగ్యతను బట్టి నష్టపరిహారం దావా వేయటం. నష్టపరిహారం ఇవ్వమంటే కాంట్రాక్ట్ ఎంత కుదర్చబడిందండి? 50 కోట్ల రూపాయలు కుదర్చబడింది. 50 కోట్లకు కుదర్చబడిన కాంట్రాక్ట్ నష్టపరిహారం ఎంత తీసుకుంటాడండి? 10 లక్షలు తీసుకుంటారండి. తీసుకోరండి. కానీ ఈ కాంట్రాక్ట్ నుంచి విరమించుకోబడే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఒక 10 లక్షల రూపాయలకి ఒప్పుకున్నాడు. 10 లక్షలకు 10 lakh ఇతను ఏమన్నాడంటే, 50 కోట్లకి మన కాంట్రాక్ట్ కుదర్చబడింది కాబట్టి సగం పూర్తయింది. సగం పూర్తయితే ఇంకేముంటుందండి? 25 కోట్లు ఉంటుంది, 25 crores ఉంటుంది. ఆ 25 crores అతనికి నష్టపరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. అంతేగాని 10 లక్షలు తీసుకో, 12 లక్షలు తీసుకో, లేదంటే ఒక 50 lakh తీసుకో అంటే అది సమానమైనటువంటి నష్టపరిహారమేనా? కాదండి. అందును బట్టి ఇతను ఏం చేస్తాడంటే, నష్టపరిహారం పొందుకునే వ్యక్తి యోగ్యతను బట్టి నష్టపరిహారానికి దావా వేయటం. ఆ కాంట్రాక్ట్ యొక్క యోగ్యతను బట్టి, ఆ కాంట్రాక్ట్ కలిగినటువంటి ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ బట్టి ఇతను కోర్టులో నష్టపరిహారానికి దావా వేయట. ఇది కూడా భార్యాభర్తల విషయంలో మనం ఎక్కువ తరచు చూస్తూ ఉంటాం. సినిమా స్టార్స్ చూడండి, అని 100 కోట్లు ఎందుకు వెచ్చిస్తారండి? భార్యాభర్తలు విడిపోతున్నారండి. సామాన్య జనం ఉన్నారు, సామాన్య ప్రజలు ఉన్నారు. ఎవరైనా ఒక 2 భార్యాభర్తలు విడిపోయిన సందర్భంలో పరిహారముగా ఎంతో కొంత చెల్లిస్తాడు. మరి సినిమా స్టార్స్ చూడండి, కొన్ని 100 కోట్లు ఎందుకు చెల్లిస్తున్నారు చెప్పమంటారా? నష్టపరిహారమును చెల్లించేటువంటి కార్యక్రమంలో ఈ భార్య పొజిషన్ ఉన్నటువంటి వ్యక్తి కోర్టును ఆశ్రయిస్తుంది. తన యొక్క ఆస్తిలో నాకు 30% కావాలి, 50% కావాలి, 40% కావాలి. అప్పుడు చచ్చినట్లుగా వారు ఏం చేస్తారంటే, వారి యొక్క ఉన్నటువంటి ఆస్తిలో 30%, 40% వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మన యోగ్యతను బట్టి నష్టపరిహారములకు దావా వేయుట అని పిలవడం జరుగుతుంది. అంటే అతను అంత ఆస్తి కలిగి ఉన్నాడు కాబట్టి అంత మొత్తంలో అధిక మొత్తంలో అమౌంట్ని చెల్లించమని వారి కోర్టును ఆశ్రయించాం. అతను 1 లక్ష రూపాయల ఆస్తి కలిగి ఉన్నాడు అనుకోండి, దాంట్లో 30% అంటే 30,000 చెల్లించమని అడుగుతాం. యోగ్యతను బట్టి నష్టపరిహారములకు దావా వేయటం. తర్వాత కాంట్రాక్ట్ను నిర్దిష్ట షరతుల ప్రకారం దావా వేయటం. కాంట్రాక్ట్ను నిర్దిష్టమైనటువంటి షరతులకు, లేదంటే నిర్దిష్టమైనటువంటి షరతులు, ఇదిగోండి షరతులు. కాంట్రాక్ట్ నుంచి నీవు విరమించుకుంటున్నావు కాబట్టి పలానా వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఇతను కాంట్రాక్ట్ నుంచి విరమించుకుంటున్నాడు కాబట్టి తను నాకు కొంత నష్టపరిహారం చెల్లిస్తాడు. దట్ వాజ్ ఫైన్. ఆ నష్టపరిహారం ఏ విధంగా ఉండాలంటే కొన్ని షరతులకు లోబడి ఉంది. ఆ షరతులు ఏమిటో తెలియపరుస్తాడు. ఆ షరతులు ఏమిటో తెలియపరిచినట్లయితే ఆ షరతులకు లోబడే తన యొక్క నష్టపరిహారం ఉండాలి, నిర్దిష్టంగా ఉండాలి. ఆ షరతులకు లోబడకుండా ఇతని యొక్క నష్టపరిహారం ఉండినట్లయితే ఆ కాంట్రాక్ట్ రద్దు కాదు. రద్దు కాని పక్షాన కాంట్రాక్ట్కు భంగం ఏర్పడుతుంది. ఇది కూడా ఒక నివారణ ఉపాయంగా మనం భావించవచ్చు, లేదంటే స్వీకరించవచ్చు. ఎప్పుడైతే నష్టపరిహారం మనం తీసుకుంటున్నామో లేదా పొందుకుంటున్నామో మన యొక్క షరతులకు లోబడి ఈ వ్యక్తి కాంట్రాక్ట్ను ముగించుకోవడానికి, లేదంటే కాంట్రాక్ట్ను కొనసాగించడానికి, లేదంటే కాంట్రాక్ట్ను రద్దుపరచుకోవడానికి నిర్ణయాలు తీసుకుంటారు. షరతులకు లోబడి ఉండాలి నష్టపరిహారము అంటున్నాడు. అదేవిధంగా నిషేధము ఉత్తర్వుగాను దావా వేయుట.
నిషేధించారు. అంటే వారిరువురి మధ్యన కుదుర్చుకోబడినటువంటి కాంట్రాక్ట్, ఇరువురి మధ్యన కుదుర్చుకోబడినటువంటి అగ్రిమెంట్ నిషేధానికి గురైంది. నిషేధానికి గురైతే తద్వారా వచ్చేటువంటి కాంట్రాక్ట్ను భంగం కలిగిన కాంట్రాక్ట్ భావించవచ్చు. ఎందుకంటే నిషేధించబడినటువంటి ఉత్పత్తులు కానుకో మళ్ళా చెప్తాను వినండి. కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు, ఆ కాంట్రాక్ట్ ముగించబడలేదు. ముగించబడకుండానే ఆ కాంట్రాక్ట్ను నిషేధించాలని చెప్పి ఉత్తర్వులు రాబడడం జరిగింది. ఏదో సంథింగ్ దేనికి సంబంధించిన కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు, ఆ కాంట్రాక్ట్ కొనసాగుతుండగా ఆ కాంట్రాక్ట్ని రద్దు చేయమని వేరొకరు విరమించుకోవడం జరిగింది. అయితే ఆ కాంట్రాక్ట్కి సంబంధించి నిషేధం ఉత్తర్వులు వచ్చినప్పుడు, అంటే నిషేధించమని ఇది చల్లదనం లేదంటే వేరే ఇతర కారణాలు చూపించి ఇది చల్లదనం తెలియపరిచినప్పుడు దాన్ని నిషేధించారు అనుకుంటారు. ఆ నిషేధానికి సంబంధించిన నష్టపరిహారం కూడా ఆశించే హక్కు ఇతరుల పార్టీకి ఉంటుంది. ఇవ్వండి నివారణ ఉపాయాలు. నివారణ ఉపాయాల నుంచి నివారణ లేదంటే ఉపాయాలు అని పిలవచ్చు. దేనికండి? కాంట్రాక్ట్ భంగమునకు సంబంధించి నివారణ ఉపాయాలు ఇవి 5 కూడా. ఓకేనా బాయ్స్? ఇక్కడేమో కాంట్రాక్ట్ రద్దుపరచుట, రెండేమో నష్టపరిహారం గురించి దావా వేయటం. నష్టపరిహారం సంబంధించి మళ్ళా 4 రకాలైన నష్టపరిహారాలు ఉంటాయి. ఆ తర్వాత యోగ్యతను బట్టి మన నష్టపరిహారాలను కోరుట, కాంట్రాక్ట్ నిర్దిష్ట లేదా షరతులకు లోబడి నష్టపరిహారం ఉంట, అదేవిధంగా నిషేధపు ఉత్తర్వుకు గాను దావా వేయుట, నిషేధించబడినటువంటి ఉత్తర్వుకు గాను దావా వేయుట 5వ రకం. ఇవి కాంట్రాక్ట్ భంగం యొక్క నివారణ ఉపాయాలు. రెమెడీస్ ఆఫ్ కాంట్రాక్ట్, రెమెడీస్ ఆఫ్ ఫ్రీజ్డ్ కాంట్రాక్ట్ అని, బ్రీచ్ కాంట్రాక్ట్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా గైస్? ఇది ఇంతటితో ముగించబడింది. ఈ టాపిక్ ఇంతటితో క్లోజ్ చేయబడింది. మరలా మనం నెక్స్ట్ క్లాస్లో మరొక టాపిక్ని మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా గైస్? టేక్ కేర్, సీ యూ లేటర్.